హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీడిఎస్సిలో భాగంగా 6th నుంచి 10th వరకు కంటెంట్ అనేది మ్యాథ్స్కి సంబంధించి కవర్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా మనం 8th క్లాస్ వరకు టోటల్గా అన్ని చాప్టర్స్ కూడా కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు 9th క్లాస్లో మనకి ఎస్జిటి లెవెల్లో సిలబస్లో ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్ టు 10th క్లాస్ లెవెల్ వరకు డిఫికల్టీ లెవెల్ అన్నాడు కదా, దాన్ని ఉద్దేశించుకొని మనకి 9th to 10th లో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందో ఆ సిలబస్ వైజ్ గా మాత్రం మనం చెప్పడానికి చూద్దాము. మిగిలిన అనవసరమైన టాపిక్ అంతా కూడా మనం డిస్కషన్ చేయకుండా ఈ ఉన్న తక్కువ టైంని మనం మంచిగా ఉపయోగించుకోవడానికి ట్రై చేద్దాం. ఇక వీడియోలోకి వెళ్తే మనకి 9th క్లాస్ ఎక్సర్సైజ్ 1.1 చూస్తే అంటే మనకి ఎస్జిటి లెవెల్లో ఉపయోగపడే దాని గురించి మాత్రమే చెప్తున్నాము. నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ మాత్రమే. అలాగే మన ఛానల్ని మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. ఫస్ట్ చూస్తే 0 అన్నది ఒక అకరణి సంఖ్య అవుతుందా? పి మరియు క్యూలు పూర్ణ సంఖ్యలు, క్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు పి బై క్యూ రూపంలో రాయగలరా? అంటే మనకి 0 అనేది అకరణి సంఖ్య అవుతుందా, రేషనల్ నెంబర్ అవుతుందా అని అడుగుతున్నాడు. మనకి పి బై క్యూ రూపంలో రాయగలిగి క్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే క్యూ అనేది 0 అవ్వకుండా ఉంటే చాలు. అంటే దీని అర్థం ఏంటి? క్యూ అనేది 0 అవ్వకూడదు, కానీ పి 0 అవ్వచ్చు. అంటే 0/q ఈ విధంగా మనకు ఉండొచ్చు. సపోజ్ 0/1, 0/2 ఏదైనా మనం రాయొచ్చు. కాబట్టి 0/2 అంటే 0 అంటే మనం 0ని p/q రూపంలో రాయగలిగాము. ఎలా రాయగలిగాము? నేను 0ని 0/10 గా నేను రాస్తాను. ఎందుకు? p/q రూపంలో రాయగలిగాను. క్యూ 0 ఉండకూడదు, కానీ p 0 ఉన్న ప్రాబ్లం లేదు. కాబట్టి 0 అనేది p/q రూపంలో రాయగలుగుతున్నాము. అలాగే 0 అనేది మనకి రేషనల్ నెంబర్ అకరణి సంఖ్య అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సెకండ్ది 3 మరియు 4 మధ్య 6 అకరణి సంఖ్యలను కనుగొనండి అని అంటున్నాడు. మనకి క్వశ్చన్ డిఎస్సి లెవెల్ ఏ విధంగా అడుగుతాడంటే 3, 4 మిడిల్లో రేషనల్ నెంబర్ లేనిదేది, లేకపోతే ఆప్షన్స్ లో క్రింది వాటిలో 3 మరియు 4 మధ్యలో ఉన్నటువంటి అకరణి సంఖ్య ఏది, ఆ విధంగా మనకు అడుగుతాడు. అటువంటి సందర్భంలో సపోజ్ ఆప్షన్స్ ఇవి అనుకోండి, మనం దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 3కి 4కి మిడిల్లో ఉండాలి. ఆ విధంగా ఉంది కదా, చూద్దాం. 15/4 అంటే 4 3s 12, ఇంకా పాయింట్ మిగులుతుంది అంటే 3 మిగులుతుంది. పాయింట్ పెడితే 30 అవుతుంది. 4 7s 20 అంటే 3.7 సంథింగ్ వస్తుంది. 3.7 అనేది 3కి 4కి మిడిల్లోనే ఉంటుంది, కాబట్టి ఇది మిడిల్లో ఉండేది ఇది. నెక్స్ట్ 16/5 అంటే 5 3s 15, ఇంకా 1 మిగులుతుంది. పాయింట్ పెడితే 10 అవుతుంది, కాబట్టి 5 2s 10. 3.2 కూడా 3కి 4కి మిడిల్లోనే ఉంటుంది. నెక్స్ట్ 17/6 చూస్తే అంటే ఇది మిడిల్లోనే ఉంటుంది. 17/6 చూస్తే 6 2s 12, 6 3s 18 అయితే ఎక్కువ అయిపోతుంది. 6 2s 12. నెక్స్ట్ ఇంకా పాయింట్ పెడితే 5 మిగులుతుంది. 6 8s 48. 2.8 అనేది 3 కంటే తక్కువ నెంబర్, చిన్న నెంబర్, కాబట్టి 3కి 4కి మిడిల్లో ఉండదు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఇది అవుతుంది. ఎందుకు? లేనిది ఏదైనా అడిగాడు అనుకోండి ఇది అవుతుంది. ఒకవేళ ఉన్నది ఏదైనా అడిగాడు అనుకోండి అంటే అటువంటి సందర్భంలో మనం ఏం చేస్తాము? వాడు ఏవైతే ఇచ్చాడో వాటిని మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే వాటి మిడిల్లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఆ విధంగా చూసుకుంటే మనము ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ మూడోది 3/5 మరియు 4/5 మధ్య 5 అకరణి సంఖ్యలు కనుక్కోండి. సేమ్ ఇది కూడా మనకి వాడు ఇచ్చిన ఆప్షన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ కి 2/7, 4/9, 5/8 ఈ విధంగా ఇచ్చాడు. వాటికి మిడిల్లో ఉండాలి అని అంటున్నాడు. మనకి మిడిల్లో ఉండాలి అంటే ఒకసారి చూస్తే ఇటువంటి సందర్భంలో మనం పాయింట్స్ వాడడం కంటే ఇంకా బెస్ట్ మెథడ్ ఏంటంటే చివరికి 0 పెట్టుకుంటే ఇప్పుడు 30 అనేది 5 తోటి ఎన్నిసార్లు పోతుంది? 6 టైమ్స్ పోతుంది. 40 అనేది 5 తోటి ఎన్నిసార్లు పోతుంది? 8 టైమ్స్ పోతుంది. అంటే 6కి 8కి మిడిల్లో ఏది ఉంటుందో నువ్వు కనిపెట్టాలి. ఇక్కడ నువ్వు న్యూమరేటర్స్ కి 0లు పెట్టావు కదా, ఇక్కడ కూడా 0లు పెట్టు. నీకు 6కి 8కి మిడిల్లో రావాలి. ఇప్పుడు చూస్తే ఇది 7 2s 14, 2 పాయింట్స్ లో వస్తుంది, కాబట్టి ఇది మిడిల్లో లేదు. నెక్స్ట్ ఇది చూస్తే 9 5s 45 ఎక్కువ అయిపోతుంది. 9 4s 36, 4 పాయింట్స్ లో వస్తుంది, కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇది చూస్తే మనకి 8 6s 48 పాయింట్, ఇంకా 2 మిగులుతుంది. 8 2s 16 అంటే 6.2 వస్తుంది. 6.2 అన్నామంటే 6 కంటే ఎక్కువ, 8 కంటే తక్కువ, కాబట్టి ఆ మిడిల్లోనే కదా ఉంటుంది. కాబట్టి అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి అని అంటే వాడు ఇచ్చిన నెంబర్స్ పక్కన 0లు పెట్టుకుంటే ఈ విధంగా మనకి నెంబర్స్ వస్తాయి. వాటికి మిడిల్లో ఏదన్నదో తెలుసుకుంటే చాలు. మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో కూడా 0 పెట్టుకుంటే ఇక్కడ 6.2 సంథింగ్ వచ్చింది. కాబట్టి 6.2 అనేది ఖచ్చితంగా 6కి 8కి మిడిల్లోనే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ క్రింది వాటిలో నీకు వాటి మధ్యలో లేని అకరణి సంఖ్య ఏది, లేకపోతే వాటి మధ్యలో ఉన్న ఏకైక అకరణి సంఖ్య ఈ క్రింది వాటిలో ఏది, ఆ విధంగా అడుగుతాడు. కాబట్టి మనము న్యూమరేటర్స్ కి 0s పెట్టుకుంటే చాలా ఈజీగా మనం చేయొచ్చని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 4th పాయింట్ చాలా ఇంపార్టెంట్. కింది ప్రవచనాలు ట్రూ ఆర్ ఫాల్స్ అని అంటున్నాడు. ఫస్ట్ది ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకము. ఎవ్రీ నేచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. మనకి నేచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి.
ఈ విధంగా హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే నేచురల్ నెంబర్స్ అన్ని కూడా హోల్ నెంబర్స్ లో ఉన్నాయి. అంటే ఎందుకు 1 2 3 4 అంటే నేచురల్ నెంబర్స్ అన్ని కూడా హోల్ నెంబర్స్ ఖచ్చితంగా అవుతాయి. కానీ హోల్ నెంబర్స్ అన్ని కూడా నేచురల్ నెంబర్స్ అవ్వవు. ఎందుకు? హోల్ నెంబర్స్ లో 0 ఉంది, అది నేచురల్ నెంబర్స్ లో లేదు. కాబట్టి ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకం అవుతుంది, అంతేకాని ప్రతి పూర్ణాంకము సహజ సంఖ్య అవ్వదు. ఈడేమంటాడు? ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకము, ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకం అవుతుంది. అంటే అందులో ఉన్నవన్నీ ఇందులో ఉన్నాయి. కాబట్టి వాడు ఇచ్చింది ట్రూ స్టేట్మెంట్, సత్యం అని చెప్పొచ్చు. నెక్స్ట్, ప్రతి పూర్ణ సంఖ్య ఒక పూర్ణాంకము. పూర్ణ సంఖ్య ఇంటీజర్ నెంబర్స్ లో మనకి మైనస్ నెంబర్స్ ఉంటాయి, మైనస్ నెంబర్స్ ఉంటాయి, ప్లస్ నెంబర్స్, 0 అంటే పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్, 0 అవన్నీ కలిపితే ఇంటీజర్ నెంబర్స్. ప్రతి పూర్ణ సంఖ్య కూడా పూర్ణాంకం అవుతుందని అంటున్నాడు. పూర్ణ సంఖ్యలో ఇంటీజర్ నెంబర్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి అని అంటున్నాడు. ఇంటీజర్ నెంబర్స్ అన్ని కూడా అందులో ఉన్నాయా? లేవు. నెగిటివ్ నెంబర్స్, హోల్ నెంబర్స్ పూర్ణాంకాల్లో లేవు. కాబట్టి ప్రతి పూర్ణ సంఖ్య పూర్ణాంకం అవ్వదు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్, మూడోది, ప్రతి అకరణి సంఖ్య ఒక పూర్ణాంకము. ప్రతి అకరణి సంఖ్య రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఇందులోకి ఏమొస్తాయి? నేచురల్ నెంబర్స్ వస్తాయి, అలాగే హోల్ నెంబర్స్, ఇంటీజర్స్. నెక్స్ట్ ఇంకా ఇందులోకి ఏమొస్తాయి అంటే ఫ్రాక్షన్స్ వస్తాయి, డెసిమల్స్ వస్తాయి. p/q రూపంలో రాయగలిగిన ఏవైనా కూడా మనకి రేషనల్ నెంబర్స్ అవుతాయి. వీడేమంటున్నాడు? ప్రతి అకరణి సంఖ్య ఒక పూర్ణాంకము. మనకి అకరణి సంఖ్యలో ఫ్రాక్షన్స్ వస్తాయి. ఇందులో నా రేషనల్ నెంబర్స్ లో సపోజ్ 2/5 ఉంది, ఇది అకరణి సంఖ్య. ఆ అకరణి సంఖ్య ఒక పూర్ణాంకం అని అంటున్నాడు. పూర్ణాంకము హోల్ నెంబర్స్ లో ఫ్రాక్షన్స్ ఉంటాయా? హోల్ నెంబర్స్ లో ఫ్రాక్షన్స్ అనేవి ఉండవు. కాబట్టి అకరణి సంఖ్యలు అన్ని కూడా పూర్ణాంకాలు అవ్వవు. వీడు ప్రతి అకరణి సంఖ్య ఒక పూర్ణాంకం అవుతుంది అని అంటాడు. కాబట్టి అది మనకు రాంగ్, ఫాల్స్ స్టేట్మెంట్. ట్రూ, ఫాల్స్, ఫాల్స్. ఆ విధంగా మనకి ఎక్సర్సైజ్ 1.1 అనేది SGT లెవెల్లో బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ SGT లెవెల్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాడేమో మనకి క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారంటే PQలు పూర్ణ సంఖ్యలు మరియు Q ≠ 0 అయితే 0.23535 సో ఆన్ ఈ విధంగా ఉన్నది అని అంటున్నాడు. దీనిని మనకి p/q రూపము అంటే అకరణి సంఖ్య రూపం ఉంటుంది కదా p/q, అందులోకి రాయమని అంటాడు. అటువంటి సందర్భంలో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఏదైతే రిపీట్ అవుతుంది అది మనం గమనించాలి. 0.2 అనేది రిపీట్ అవ్వలేదు, 35 అంటే 35 అనేది కంటిన్యూగా రిపీట్ అవుతుంది. కాబట్టి 35 మనం ఏం చేయాలి? బార్ అనేది పెట్టాలి. ఆ విధంగా బార్ పెడితే అది రిపీట్ అవుతూ వస్తున్నదని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకి డైరెక్ట్ గా క్వశ్చన్ ఈ విధంగా ఇస్తే ప్రాబ్లం లేదు. మనకు ఒక్కొక్కసారి ఈ విధంగా ఇచ్చి p/q రూపంలో రాయమంటాడు. అంటే క్వశ్చన్ నీకు డైరెక్ట్ గా ఇలాగకుండా ఇలాగిస్తాడు. అప్పుడు దాన్ని ముందు ఈ విధంగా మార్చుకోవాలి, ఆ తర్వాత p/q ఫార్ములా రాయాలి. ఇప్పుడు p/q ఫార్ములా రాయాలి అని అంటే ఫస్ట్ ప్రాసెస్ ఏమిటి అంటే మొత్తం ఎంతైతే నెంబర్ ఉందో అందులో నుంచి బార్ లేని దాన్ని మైనస్ చేయాలి. 235లో నుంచి బార్ లేకుండా ఏది ఉంది? 2 అనేది మాత్రమే ఉంది. కాబట్టి దాన్ని మైనస్ చేయాలి. అది ఫస్ట్ స్టెప్. బై తర్వాత సెకండ్ స్టెప్ లో ఇటువైపు హోల్ నెంబర్ పార్ట్ ఉంది కదా, దాన్ని మనం పట్టించుకోకూడదు, అటువైపు ఉన్నదాన్నే చూడాలి. అంటే ఇది డెసిమల్ పార్ట్ ఉంది కదా, దశాంశ భాగము, దాన్నే చూడాలి. పాయింట్ తర్వాత బార్ కింద ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అన్ని 9s మనం రాయాలి. ఇక్కడ బార్ కింద 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 9s రాస్తాను. నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే పాయింట్ తర్వాత బార్ కింద ఉన్న వాటికి 9s రాస్తాను, బార్ లేకుండా ఉన్న వాటికి 0s రాయాలి. ఇక్కడ బార్ లేకుండా పాయింట్ తర్వాత బార్ లేకుండా ఒకే ఒక ప్లేస్ ఉంది కాబట్టి ఒక 0 నేను పెడతాను. ఒకవేళ 2 ప్లేసెస్ ఉంటే 2 zeros పెట్టాలి, అంటే బార్ లేకుండా. ఆ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు నీకేమొస్తుంది? 235 నుంచి 2 తీస్తే 233/990. ఇది నీకు ఏమవుతుంది? p/q ఫార్ములా అకరణి సంఖ్య రూపం అయితే అవుతుంది. మనకి డైరెక్ట్ గా ఇలా ఇవ్వడు, ఒక్కొక్కసారి ఇలా ఇస్తాడు. అప్పుడు దాన్ని ఇలా మార్చుకొని తర్వాత p/q రూపంలో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కి మనకి ఇదే టైంలో మనకి ఫర్ 1.5252525 ఈ విధంగా ఇచ్చాడు. అప్పుడు మనం ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఇప్పుడు నీవు చూస్తే 1.525252 అంటే 52 అనేది రిపీట్ అవుతూ వస్తున్నది. ఆ విషయాన్ని గమనించాలి. కాబట్టి 52 బార్. ఇప్పుడు ఇది పాయింట్స్ లో ఉంది, బార్ తో ఉంది. p/q రూపంలో రాయొచ్చు. p/q లో ఏ విధంగా రాస్తావు? 1 మొత్తం బార్ ఉన్నది, పాయింట్ బార్ ఇవేవి పట్టించుకోకుండా టోటల్ నెంబర్ రాసుకోవాలి. బారు పాయింట్ మర్చిపోయి మిగిలిన మొత్తం రాసేవాళ్ళు. అందులో నుంచి ఏది మైనస్ చేయాలి? బార్ లేకుండా ఉన్న నెంబర్ ఏదైతే ఉందో దాని అంతటి మైనస్ చేయాలి. బార్ లేకుండా ఉన్నది కేవలం 1 మాత్రమే కాబట్టి 1.
బై ఇప్పుడు మనం ఏం చేయాలి, పాయింట్కి లెఫ్ట్ సైడ్ హోల్ నెంబర్ పార్ట్ పూర్ణాంక భాగాన్ని పట్టించుకోకూడదు, డెసిమల్ పార్ట్ ని పట్టించుకోవాలి. కాబట్టి పాయింట్ తర్వాత బార్ కింద 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 2 9s రాయాలి. పాయింట్ తర్వాత బార్ లేకుండా ఇక్కడ మనకి ఒక్క డిజిట్ కూడా మనకు లేదు కాబట్టి 0 అనేది రాయవలసినటువంటి అవసరం లేదు. అప్పుడు ఏమవుతుంది 151/99 ఇది నీకు ఫైనల్ ఆన్సర్ అయితే అవుతుంది. ఆ విధంగా మనకి ఏది ఇచ్చినా కూడా నీకు ఎలా ఇస్తే ఇలా మార్చుకొని p/q రూపంలో చేయాలి. ఒకవేళ డైరెక్ట్ గా ఈ విధంగా ఇస్తే p/q రూపంలో చేయాలి. ఇది మనకి ఇంపార్టెంట్ డిఎస్సి లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి కంటెంట్ లెవెల్ అంటే మ్యాథ్స్ లో కంటెంట్ లో ప్రాబ్లమ్స్ కాకుండా థియరిటికల్ పార్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. ఇందులో మనకి ఆర్కిమిడీస్ అనే గణిత శాస్త్రవేత్త మనకి పై వాల్యూని ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది అనే విషయాన్ని మనకు చెప్పాడు. కాబట్టి ఇంకా ఆర్కిమిడీస్ అతను 3.140,845 3.142857 వాటికి మధ్యలోనే ఎల్లప్పుడూ పై విలువ ఉంటుంది అనే విషయాన్ని ఎవరు చెప్పారు అంటే ఆర్కిమిడీస్ అనే అతను చెప్పారు. నెక్స్ట్ మనకి 3.1416 ఈ పై వాల్యూని 3.1416 గా చెప్పింది ఎవరు అంటే భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు ఖగోళ శాస్త్రవేత్త ఎవరు అంటే ఆర్యభట్ట. ఆర్యభట్ట అనే గణిత శాస్త్రవేత్త భారతదేశానికి చెందినవాడు. అతను పై వాల్యూని 3.1416 గా చెప్పడం అయితే జరిగింది. మరి పై వాల్యూని 3.140845 కి 3.142857 కి మిడిల్లోనే ఉంటుంది, మధ్యలోనే ఉంటుంది అనే విషయాన్ని ఆర్కిమిడీస్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఆ విధంగా ఈ 2 పాయింట్లు కూడా మనకి థియరిటికల్ గా ఇంపార్టెంట్ అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ కొన్ని మనకి ఫ్రాక్షన్స్ అయితే ఇచ్చాడు, వాటికి దశాంశ విస్తరణ కలిగి ఉందో లేదో చూడమని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు 36/100 అంటున్నాడు, ఇది 2 18s 2 50s అలాగే 2 9s 2 25s అంటే 9/25 వచ్చింది. అని అర్థం ఏంటి, 25తో 9ని డివైడ్ చేయాలి, 25తో 9ని డివైడ్ చేయాలి. ఆ విధంగా చేస్తే 0 పాయింట్ అంటే మనకి 25 కంటే 9 చిన్నది కాబట్టి 0 పాయింట్ పెట్టుకున్నాను. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది 0 వస్తుంది. 25 3 75 అప్పుడు నీకు 8 వస్తుంది, 15 వస్తుంది. పాయింట్ ఆల్రెడీ పెట్టుకున్నా కాబట్టి 0 వస్తుంది. 25 6 150 నీకేమొచ్చింది 0.36 గా వచ్చింది. నెక్స్ట్ 1/11 చూసుకుంటే 11తో 1ని డివిజన్ చేయాలి, 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 10 వస్తుంది. 10 వచ్చిన పాయింట్ పెట్టుకుంటే 0 వచ్చింది, 10 అయ్యింది. 11 కంటే 10 ఇంకా చిన్నది కాబట్టి అప్పుడు ఇక్కడ 0 పెట్టుకోవాలి, అప్పుడు ఇక్కడ 100 అవుతుంది. 11 9s 99 మళ్ళీ 1 మిగులుతుంది. ఆల్రెడీ పాయింట్ ఉంది, ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. 0 పెట్టుకున్నా కూడా నీకు 11 కంటే చిన్నది కాబట్టి ఇక్కడ మళ్ళీ 0 పెట్టాలి, అప్పుడు మళ్ళీ ఇక్కడ నీకు 0 వస్తుంది. 11 9s 99 మళ్ళీ 1 వస్తుంది. పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0 పెట్టుకోవచ్చు. 11 కంటే 10 ఇంకా చిన్నది కాబట్టి మళ్ళీ నీకు 0 రావాలి అంటే ఇప్పుడు 0 రాస్తే 0 రాయాలి, అప్పుడు మళ్ళీ 11 9s 99 మళ్ళీ 1 వస్తుంది. ఆ విధంగా ఎంతవరకైనా వస్తుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఏం రిపీట్ అవుతుందో చూడండి, 0.090909 అనేది రిపీట్ అవుతూ వస్తుంది. 0.09 బార్ ఇది నీకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా మనం చూసుకోవాలి. అంటే ఇంతకు ముందు మనకి ఈ విధంగా ఇచ్చి p/q ఫార్ములా రాయమన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, వాడు ఫ్రాక్షన్ లో ఇచ్చేసి ఈ విధంగా బార్ రూపంలో రాయమని చెప్తున్నాడు. నెక్స్ట్ 4 and 1/8 అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ మిశ్రమ భిన్నంలో ఉంది, దాన్ని అపక్రమ ఇంప్రాపర్ లోకి మార్చాలి. 8 4s 32 32 ప్లస్ 8 4s 32 32 ప్లస్ 1/8 ఇప్పుడు ఇది నీకు ఏ విధంగా మారుతుంది, 4 and 1/8 అంటే అర్థం ఏంటి, 4 + 1/8 అని అర్థం. 4ని అలాగే ఉంచండి, 1/8ని మనము డివైడ్ చేస్తే పాయింట్స్ ప్రకారం డివైడ్ చేస్తే 0.125 అనేది వస్తుంది. మరి 4 + 0.125 అంటే అర్థం ఏంటి, 4.125 అంటే దీని అంతటి మనం సింప్లిఫికేషన్ చేస్తే 4.125 అనేది వస్తుంది. నెక్స్ట్ 2/11 అని అన్నాడు. 2/11 అంటే అర్థం ఏంటి, 11తో 2ని డివైడ్ చేయాలి, ఇక్కడ 0 పాయింట్ పెడితే 20 వస్తుంది. 11 1s 11 9 మిగులుతుంది. పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0 వస్తుంది. 11 8s 88 2 వస్తుంది. మళ్ళీ పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0 వస్తుంది. 11 8s 88 మళ్ళీ 2 వస్తుంది. సారీ 11 1s 11 మళ్ళీ నీకు 9 మిగులుతుంది. పాయింట్ ఉంది కాబట్టి 0 వస్తుంది. 11 8s 88 2 వస్తుంది. మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0. 11 1s 11 మళ్ళీ 9 మిగులుతుంది. పాయింట్ ఉంది కాబట్టి 0. 11 8s 0 అంటే నీకు ఫైనల్ గా ఆ విధంగా చేసుకుంటూ వెళ్తే ఏమొస్తుంది, 0.181818 వస్తూ ఉంది కాబట్టి 18 బార్ ఇది నీకు ఫైనల్ ఆన్సర్ అయితే అవుతుంది. ఆప్షన్స్ లో నీకు ఏ విధంగా ఇస్తాడు, 0.018 బార్
0.18 బార్, 0.18 బార్, 0.018 బార్, ఈ విధంగా రకరకాలుగా ఇస్తాడు. నువ్వు కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి అటువంటి సందర్భంలో ఏం చేయాలి, భాగాహార పద్ధతి ప్రకారంగా చేసుకుంటే ఏదైతే నీకు ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది అనేది అర్థమవుతుంది. అటువంటిప్పుడు మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 3/13. 3/13 అంటే అర్థం అంటే 13తో 3ని డివిజన్ చేయాలి. 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 వస్తుంది. 13 2s 26, 4 మిగులుతుంది. పాయింట్ ఉంది కాబట్టి 40. 13 3s 39, 1 వచ్చింది. పాయింట్ ఉంది కాబట్టి 30. ఇప్పుడు ఇక్కడ 0 వస్తుంది. 100. 13 7s 91, ఇంకా 9 మిగిలింది. పాయింట్ పెట్టా కాబట్టి 0 వస్తుంది. 13 7s 91, 13 8s 78, 12 వస్తుంది. 12 వచ్చింది కాబట్టి పాయింట్ వచ్చింది కాబట్టి 0 వస్తుంది. 13 9s 117, ఇప్పుడు 117. ఇప్పుడు మళ్ళీ తీస్తే 3 వస్తుంది. మళ్ళీ 3 వచ్చిందంటే పాయింట్ ఉంది కాబట్టి 0 వస్తుంది. మళ్ళీ నీకు ఇక్కడ 30 వచ్చింది, ఇక్కడ కూడా 30 ఉంది. అంటే సేమ్ నీకు మళ్ళీ ఏం రిపీట్ అవుతుంది, 2 3 0 7 8 9 ఇదే రిపీట్ అవుతుంది. ఎందుకంటే 30 వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ 30తో చేస్తే సేమ్ ఇదే ప్రాసెస్ వచ్చింది నీకు. మళ్ళీ 30 వచ్చిందంటే సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్ ని కంటిన్యూ అవుతుంది. అంటే 2 3 7 8 9 2 3 7 8 9 అదే కంటిన్యూ అవుతుంది. కాబట్టి నీకు ఫైనల్ ఆన్సర్ అంటే 0.230789 బార్, ఇది నీకు అవుతుంది ఫైనల్ ఆన్సర్. ఆ విధంగా భాగాహార పద్ధతి చేసుకుంటే మనము చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కింది వాటిని P/Q రూపంలో రాయమంటున్నాడు. ఇది మనకి చాలా ఈజీగానే మనం చెప్పచ్చు. 0.6 బార్ అని అంటున్నాడు. 0.6 బార్ మనకి మొత్తం నెంబర్ రాసేయండి. దాంట్లో నుంచి బార్ లేకుండా ఉన్నదాన్ని మైనస్ చేయాలి. బార్ లేకుండా 0 ఉంది బై బార్ కింద ఎన్ని అంకెలు ఉన్న ఒక్కటే ఉంది కాబట్టి 19. పాయింట్ తర్వాత బార్ లేకుండా ఏమీ లేదు కాబట్టి ఏమీ రాయాల్సిన అవసరం లేదు. అప్పుడు నీకేమొచ్చింది 6/9 వస్తుంది. 6/9 అంటే 3 2s 3 3s అంటే 2/3 అనేది ఫైనల్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ 0.47 బార్ అని అంటున్నాడు. 0.47 బార్ నీకు బార్ దేనికి ఉన్నదనేది చాలా ఇంపార్టెంట్. మొత్తం నెంబర్ రాసి 47, అందులో నుంచి బార్ లేకుండా ఉన్నది 4 ఉంది బై పాయింట్ తర్వాత బార్ కింద ఎన్ని ప్లేస్ ఉన్నాయి, ఒక్క ప్లేసే ఉంది కాబట్టి ఒక 9. పాయింట్ తర్వాత బార్ లేకుండా ఉన్నవన్నీ ఒక్క ప్లేసే కాబట్టి 0. 47 నుంచి 4 తీస్తే 43/90 ఇది నీకు ఫైనల్ ఆన్సర్ అయితే అవుతుంది. ఆ విధంగా ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నదంటే అది 9th చూస్తే ఇక్కడ వాటిలో అకరణీయ సంఖ్యలను కరణీయ సంఖ్యలను, మనకి కరణీయ సంఖ్యలు అనే టాపిక్ లేకపోవచ్చు కానీ అకరణీయ సంఖ్యలు అనేది ఉంది. కాబట్టి అకరణీయ సంఖ్యలు కానిది ఏదని అడిగాడు అనుకోండి, అప్పుడు కాని వాటిల్లో కరణీయ సంఖ్యలు కూడా ఇవ్వచ్చు. కాబట్టి రెండింటి గురించి కొంచెం అవగాహన ఉండాలి. మనకి అకరణీయ సంఖ్యలు అంటే ఏంటి, P/Q రూపంలో రాయగలగాలి, లేదా నేచురల్ నెంబర్స్ అవ్వచ్చు, హోల్ నెంబర్స్ అవ్వచ్చు, ఇంటీజర్స్ అవ్వచ్చు. P/Q రూపం అంటే అర్థం ఏంటి, ఫ్రాక్షన్స్ అవ్వచ్చు, డెసిమల్స్ అవ్వచ్చు, లేక నెక్స్ట్ మళ్ళీ రిపీట్ నాన్ రికరింగ్ నాన్ రిపీట్ అని అంటారు కదా, అంటే పునరావృతమైన అవ్వచ్చు లేదా పునరావృతం అవ్వకుండా మనకి పాయింట్స్ తో ఒక దగ్గర ఆగిపోవచ్చు. అటువంటివన్నీ కూడా మనకి ఏమవుతాయంటే అకరణీయ సంఖ్యలు అవుతాయి. ఇప్పుడు ఇక్కడ √23 ఉంది. √23ని మనము P/Q ఫార్ములా రాయలేము. నేచురల్ నెంబర్స్ కాదు, హోల్ కాదు, ఇంటీజర్ కాదు, ఫ్రాక్షన్ కూడా కాదు, డెసిమల్ కూడా కాదు. కాబట్టి ఇది ఏమవుతుందంటే నాన్ రికరింగ్ నాన్ రిపీట్, అంటే పునరావృతము అవ్వదు, అలాగని అంతము అవ్వదు. అంతము కానీ ఆవర్తనము కానీ అన్నీ కూడా మనకేమవుతాయి, కరణీయ సంఖ్యలు అవుతాయి. కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్స్. అంటే ఇది చెప్పడానికి మెయిన్ రీజన్ ఏమిటి అంటే క్రింది వాటిలో అకరణీయ సంఖ్యలు కానిది ఏదని అంటాడు. కాబట్టి √23 అకరణీయ సంఖ్య అయితే అవ్వదు. నెక్స్ట్ √225 ఉంది. √225 అంటే 225 నేను 15 స్క్వేర్ గా రాస్తాను. ఇది స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయ్యి 15 అయితే మిగులుతుంది. 15 అనేది మనకి రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ తర్వాత ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయిందని అంటే దీని అర్థం అంటే ఇది ఖచ్చితంగా మనం P/Q రూపంలో రాయగలము. ఎలా రాయగలము, 3796 అలాగే ఉంచేసి పాయింట్ తర్వాత 4 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 4 zeros పెట్టాలి. ఇప్పుడు P/Q ఫార్ములా రాయగలిగాం కదా, కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుందంటే రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి 7.478478 ఆ విధంగా వస్తూ ఉంది. అంటే 7.478 బార్. ఎందుకు 478 అయితే రిపీట్ అవుతూ వస్తుంది. మనకి ఇది అకరణీయ సంఖ్య అవుతుందా, అవుతుంది. ఎందుకు దీన్ని మనం P/Q రూపంలో రాయగలము. P/Q రూపంలో రాయగలిగితే అది మనకి రేషనల్ నెంబర్, అకరణీయ సంఖ్య అవుతుంది. మరి ఏ విధంగా రాయగలము, ఇంతకు ముందే చెప్పాం. మొత్తం నెంబర్ల నుంచి బార్లు ఎన్ని తీయాలి, తర్వాత బార్ కింద అంటే హారంలో బార్ కింద ఎన్ని అంకెలు ఉన్నా అన్ని 9లు రాయాలి. పాయింట్ తర్వాత బార్ లేకుండా ఎన్ని అంకెలు ఉన్నా అన్ని 0లు రాయాలి. కాబట్టి దీన్ని మనం P/Q రూపంలో రాయగలము. ఎందుకు రాయగలము,
ఇది ఆవర్తనం అవుతుంది, అంతమైతే అవ్వట్లేదు. అంటే 478 నీకు రిపీట్ అవుతూ వస్తుంది, కానీ రిపీట్ అవుతున్నది అంటే నీకు ఎండింగ్ అయితే లేదు, ఎక్కడో ఒక దగ్గర ఆగుతుందంటే ఆగట్లేదు, అంటే ఆవర్తనం మాత్రం అవుతుంది, పునరావృతం అవుతుంది, అంటే వచ్చిందే మళ్ళీ నీకు వస్తుంది. కాబట్టి ఇది అకరణీయ సంఖ్య అవుతుంది. మరి కరణీయ సంఖ్య అంటే ఏమిటి? పునరావృతము అవ్వదు, అంటే వచ్చిన నెంబరు మళ్ళీ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ 4.17233872189327 ఈ విధంగా ఉంది. ఇప్పుడు నీకు ఏదైనా ఎక్కడైనా రిపీట్ అవుతున్నట్టు కనిపిస్తుందా? ఏది కూడా నీకు రిపీట్ అవ్వట్లేదు. అలాగని అలాగని ఎక్కడైనా ఎండింగ్ పాయింట్ వచ్చిందా? లేదు. అంటే ఇది ఆవర్తనం అవ్వట్లేదు, అంతము అవ్వట్లేదు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనకి కరణీయ సంఖ్యలు అవుతాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నీకు క్వశ్చన్ అడిగేటప్పుడు అకరణీయ సంఖ్య కానిది ఏదని అంటాడు, అప్పుడు నీకు అవగాహన కరణీయ సంఖ్య మీద కూడా ఉండదు. కాబట్టి అందుకనే చెప్పడం జరిగింది. ఇది అకరణీయ సంఖ్య, ఇది కరణీయ సంఖ్య, అంటే అకరణీయ సంఖ్య కాదు, ఇది అకరణీయ సంఖ్య, ఇది అకరణీయ సంఖ్య. నెక్స్ట్ ఇది చూస్తే మనకి 1 పాయింట్ తర్వాత 10 100 1000 4 zeros 1 పక్కన 5 zeros ఆ విధంగా వస్తూ ఉన్నది. అంటే ఇది ఒక క్రమ పద్ధతిలో మనకి రిపీట్ అవ్వట్లేదు. అలాగని చెప్పేసి ఈ ఎండింగ్ కూడా అవ్వట్లేదు, అంతం కూడా అవ్వట్లేదు. కాబట్టి ఇది ఆవర్తనము కాదు, అంతము కాదు, రెండు కాదు. కాబట్టి ఇది అకరణీయ సంఖ్య కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ రేషనల్ నెంబర్, ఇట్ ఈస్ ఇర్రేషనల్ నెంబర్. అంటే కరణీయ సంఖ్య అవుతుంది. అంటే మొత్తానికి మనం ఏది కరణీయ సంఖ్య ఏది అకరణీయ సంఖ్య అనేది ఒక బేసిక్ లెవెల్ అవగాహన అనేది ఉండాలి. కాబట్టి ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎస్జిటి లెవెల్ ఉపయోగపడింది ఏమైనా ఉన్నదంటే ఘాతాంక నియమాలు, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, ఘాతాలు ఘాతాంకాలకు సంబంధించి మనకి బేసిక్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూస్తే, ఇక్కడ పాయింట్ పెట్టిన అర్థం ఏంటి? ఈ రెండు కూడా ఇంటూ చేసుకుంటున్నాయి అని అర్థం. కాబట్టి బేసిస్ ఈక్వల్ గా ఉన్నాయి. పవర్స్ అప్పుడు ఏం చేయాలి? ఇంటూ చేసుకునేటప్పుడు ప్లస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 17 పవర్ ఆఫ్ 2 + 5 అవుతుంది. 2 + 5 అంటే అర్థం ఏంటి? 7. కాబట్టి దీని ఫైనల్ ఆన్సర్ 17 పవర్ ఆఫ్ 7. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఫోర్త్ది, ఇక్కడ పవర్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి, మిడిల్ లో ఇంటూ చేసుకుంటున్నాయి. ఇటువంటి సందర్భం ఇది ఏమిటి? a పవర్ ఆఫ్ m ఇంటూ b పవర్ ఆఫ్ m. అంటే పవర్స్ ఈక్వల్ గా ఉండి బేసెస్ ఇంటూ చేసుకుంటే అటువంటి సందర్భం ఇది ఏమవుతుంది? ab హోల్ పవర్ ఆఫ్ m అవుతుంది. ab అంటే అర్థం ఏంటి? బేసెస్ ని ఇంటూ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా అంతే కదా, బేసెస్ ఈక్వల్ గా లేవు కాబట్టి 7 × 9 63. పవర్ లో క్యూబ్ ఉంది కాబట్టి రెండింటికి కలిపి క్యూబ్ పెట్టచ్చు. ఇది నీకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూస్తే a పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n ఈ ఫార్ములా ఉంది కాబట్టి a పవర్ ఆఫ్ mn అయితే అవుతుంది. అప్పుడు దాని ప్రకారంగా చూస్తే 5 పవర్ ఆఫ్ పవర్స్ రెండు కూడా ఇంటూ చేసుకోవాలి. 2 7s 14 అంటే 5 పవర్ ఆఫ్ 14 అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ బేస్ ఈక్వల్ గా ఉన్నాయి. పవర్ లో పెద్ద నెంబర్ ఉంది, ఇక్కడ చిన్న నెంబర్ ఉంది కాబట్టి అప్పుడు ఏం చేయాలి? 23 పవర్ లో 10 ఉంది, ఈ 7 ఏమో పైకి వెళ్తే మైనస్ అవుతుంది. అప్పుడు నీకు ఫైనల్ గా 23 పవర్ ఆఫ్ 10 - 7 అంటే 3 అవుతుంది. ఇది నీకు 23 క్యూబ్ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వీటికి సంబంధించి ఇక్కడ ఆన్సర్లు అయితే ఇవ్వడం జరిగింది. అవి నీవు అంటే ఇవి ఏవైతే చేస్తామో వాటికి సంబంధించి ఈ విధంగా నీకు వచ్చాయని అడుగుతున్నాను. మనకి అన్ని కూడా ఆన్సర్లు ఈ విధంగానే వచ్చాయి. నెక్స్ట్ నువ్వు అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ నీకు కొన్ని ఘాతాంక నియమాలు, ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. ఇవి నీకు ఇంపార్టెంట్. ఇంతకు ముందే చెప్పుకున్నాం. a పవర్ ఆఫ్ m ఇంటూ a పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ ఆఫ్ m ప్లస్ n, a పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ ఆఫ్ mn. ఇటువంటివన్నీ కూడా మనం ప్రీవియస్ గా కూడా చెప్పుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ చూస్తే ఎక్సర్సైజ్ 1.5 లో మనకి ఇంపార్టెంట్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ చూస్తే మనకి ఇక్కడ పవర్స్ లో ఫ్రాక్షన్స్ అనేవి ఇచ్చాడు కాబట్టి ఫ్రాక్షన్స్ పోయేటట్టు వాడు ఇస్తాడు మనకి. అది మనం గమనించి ఫ్రాక్షన్ పోయి ఫైనల్ రిజల్ట్ చూడాలి. ఇక్కడ 64 పవర్ లో 1/2 ఉంది, 64 పవర్ లో 1/2 ఉంది. పవర్ లో 1/2 ఉందంటే అర్థం ఏంటి? ఇప్పుడు దీన్ని మనం స్క్వేర్ గా రాస్తే ఆ స్క్వేర్ కి దీనికి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 64 నేను 8 స్క్వేర్ గా రాస్తాను. అప్పుడు 64 ని 8 స్క్వేర్ గా రాస్తాను. 64 కి 1/2 ఉంది కాబట్టి 1/2. ఇప్పుడు నువ్వు అబ్జర్వేషన్ చేస్తే ఇది a పవర్ ఆఫ్ m ఇంటూ n గా ఉంది. అప్పుడు m ఇంటూ n అవుతుంది, a పవర్ ఆఫ్ mn అవుతుంది. ఈ రెండు ఇంటూ చేసుకునేటప్పుడు ఇదేమో లవంలో ఉంది, ఇదేమో హారంలో ఉంది, క్యాన్సిల్ అయిపోతే నీకు 8 పవర్ ఆఫ్ 1 మిగులుతుంది. 8 పవర్ ఆఫ్ 1 అంటే అర్థం ఏంటి? 8 అనే కదా. కాబట్టి నీకు ఫ్రాక్షన్ లో ఎప్పుడు పవర్స్ లో ఎప్పుడైనా ఫ్రాక్షన్ ఉన్నది అంటే నీకు ఇచ్చినటువంటి నెంబర్ ని ఆ పవర్ తోటి క్యాన్సిల్ అయ్యేటట్టు వాడు ఇవ్వడం అయితే జరుగుతుంది. అది మనం గమనించాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 32 హోల్ పవర్ ఆఫ్ 1/5 ఉంది. పవర్స్ లో నీకు 1/5 ఉందంటే అర్థం ఏంటి? ఇక్కడ ఉండేటటువంటి 32 ని దేనికి పవర్ 5 గా రాయగలవు? 2 పవర్ ఆఫ్ 5 గా నేను రాయగలను. హోల్ పవర్ ఆఫ్ 1/5. అప్పుడు ఈ దీనికి 5 కి 5 కి క్యాన్సిల్ అయిపోతే నీకు అప్పుడు మిగిలిన రిజల్ట్ ఏంటి? 2. అంటే ఫైనల్ ఆన్సర్ 2.
నెక్స్ట్ 125 హోల్ పవర్ 1/3 వచ్చింది. అంటే పవర్ లో 1/3 వచ్చిందంటే ఇక్కడ ఉండేటటువంటి 125 ని దేనికి పవర్ లో క్యూబ్ గా రాయగలము. 125 ని నేను 5 క్యూబ్ గా రాయగలను. అంటే నీకు క్యూబ్స్ స్క్వేర్స్ అవి మినిమం అవగాహన ఉండాలి. 3 క్యాన్సిల్ అయిపోతే నాకు ఫైనల్ రిజల్ట్ 5 అయితే వచ్చింది. ఆ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడు, ఇక్కడ 9 పవర్ 3/2 అని అన్నాడు. అంటే 9 నేను 3 స్క్వేర్ గా రాస్తాను. 9 ని 3 స్క్వేర్ గా రాశాను. 9 కి 3/2 ఉంది కదా, కాబట్టి 3/2. ఈ టూ క్యాన్సిల్ అయిపోతే 3 క్యూబ్ మిగిలింది. 3 క్యూబ్ అంటే అర్థం ఏంటి, 27. ఇది నీకు ఫైనల్ ఆన్సర్. అంటే నీకు ఇచ్చేటటువంటి ఫ్రాక్షన్ లో, పవర్ లో ఉన్న ఫ్రాక్షన్ లో హారము పోయేటట్టు వాడు నీకు ఇస్తాడు. అప్పుడు నీకు లవమే మిగులుతుంది. కాబట్టి 3 క్యూబ్ అంటే 27. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 32ని ఇక్కడ ఫ్రాక్షన్ ఇచ్చాడు పవర్ లో, దానికి కిందన డినామినేటర్ లో ఏమి ఇచ్చాడు, 5 ఇచ్చాడు. అంటే ఈ నెంబర్ నేను దేనికి పవర్ 5 గా రాయగలను, 2 పవర్ 5 గా రాయగలను. అంటే 32ను 2 పవర్ 5 గా రాస్తాను. దానికి 2/5 ఉంది కాబట్టి 5 క్యాన్సిల్ అయిపోతే నీకేం మిగిలింది, 2 స్క్వేర్ మిగిలింది. 2 స్క్వేర్ అంటే అర్థం ఏంటి, 4. ఆ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ 16ని ఇక్కడ 4 ఇచ్చాడు కాబట్టి ఫ్రాక్షన్ లో, పవర్ లో ఉన్న ఫ్రాక్షన్ లో 4 ఇచ్చాడు కాబట్టి 16 నేను 2 పవర్ 4 గా రాస్తాను. అప్పుడు 3/4 అవుతుంది. 4 క్యాన్సిల్ అయిపోతే 2 క్యూబ్ ఏమవుతుంది, 8 అనేది అవుతుంది. నెక్స్ట్ 125, ఇది నువ్వు కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. చూసుకుంటే 125 నేను 5 క్యూబ్ గా రాస్తాను. హోల్ పవర్ ఆఫ్ -1/3. 3 క్యాన్సిల్ అయిపోతే నీకేం మిగిలింది, 5 పవర్ ఆఫ్ -1. నీకు ఒకటే చెప్పాను, పవర్ లో ఎప్పుడైనా మైనస్ ఉంటే ఆ మైనస్ పోవాలి అంటే ఏం చేయాలి, 1/5 పవర్ ఆఫ్ 1. 1/5 పవర్ ఆఫ్ 1 అంటే అర్థం ఏంటి, 1/5 అనే కదా. 5 పవర్ ఆఫ్ 1 అంటే 5. కాబట్టి నీకు ఫైనల్ ఆన్సర్ 1/5 అయితే అవుతుంది. ఆ విధంగా మనము చూసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ చూస్తే ఇక్కడ బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ ఏం చేయాలి, మనం ఖచ్చితంగా ప్లస్ చేయాలి. అప్పుడు 2 పవర్ ఆఫ్ 2/3 ప్లస్ 1/5. ప్రస్తుతానికి పవర్ అనేది ఇది బేస్ అనేది అలా ఉంచితే 2/3 ప్లస్ 1/5 అంటే అర్థం ఏంటి, రెండింటికి ఎల్సిఎం 15 అవుతుంది. 3 5 is 15, 5 2 is 10, ప్లస్ 5 3 is 15, 3 1 is 3. ఇప్పుడు నీకు ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, 2 పవర్ ఆఫ్ 10 + 3 13/15. ఇది నీకు ఫైనల్ ఆన్సర్ అయితే అవుతుంది. ఆ విధంగా మనము చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూస్తే 1/3 క్యూబ్ హోల్ పవర్ ఆఫ్ 7 అన్నాడు. అంటే పవర్ లో 7 అనేది 1కి 3 క్యూబ్ కి రెండింటికి అవుతుంది. కాబట్టి 1 పవర్ ఆఫ్ 7/3 క్యూబ్ కి కూడా 7 అవుతుంది. అప్పుడు నువ్వు చూస్తే 1 పవర్ ఆఫ్ 7 అంటే 1/3 పవర్ ఆఫ్ 3 క్యూబ్ కి నీకేముంది, పవర్ లో 7 ఉంది. అప్పుడు ఈ రెండు ఏమవుతాయి, పవర్స్ ఇంటూ అవుతాయి. ఎందుకు, ఏ పవర్ ఆఫ్ m ఇంటూ హోల్ పవర్ ఆఫ్ n. అప్పుడు ఏ పవర్ ఆఫ్ mn అవుతుంది. అప్పుడు 3 పవర్ ఆఫ్ 3 × 7 అంటే 21. ఇది నీకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే ఇక్కడ బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి, పవర్స్ ఏమో వేరుగా ఉన్నాయి, డివైడెడ్ బై చేసుకుంటున్నాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో 11 పవర్ ఆఫ్ పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేయాలి. మరి 1/2 పెద్దదా 1/4 పెద్దదా, 1/2 అంటే సగము, 1/4 అంటే పావు. సగం ఎక్కువ, పావు ఎక్కువ, సగం ఎక్కువ. కాబట్టి 1/2 పెద్దది. కాబట్టి 1/2లో నుంచి 1/4 తీయాలి. అప్పుడు నువ్వు తీస్తే 11 పవర్ ఆఫ్ సగంలో నుంచి పావు తీస్తే, సగం అంటే 2 పావులు కదా సగం అంటే. ఆ 2 పావుల నుంచి 1 పావు తీస్తే ఇంకా నీకు 1 పావే మిగులుతుంది. కాబట్టి 11 పవర్ ఆఫ్ 1/4 గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి ఇంటూ అన్నాడు. ఇక్కడ పవర్ లో 1/2 ఉంది, ఇక్కడ 1/2 ఉంది. పవర్స్ ఈక్వల్ గా ఉన్నాయి, మధ్యలో ఇంటూ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది, బేసెస్ ఏమో ఇంటూ చేసుకుంటా. అంటే 7 × 8 హోల్ పవర్ ఆఫ్ 1/2 అవుతుంది. 7 × 8 అంటే 56 పవర్ ఆఫ్ 1/2. ఇది నీకు ఫైనల్ ఆన్సర్ అయితే అవుతుంది. కాబట్టి వీటి నుంచి కూడా మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.1 చూస్తే కింది వాటిలో ఏవి ఏకచరరాశిలో బహుపదులు. ఏకచరరాశి అంటే మనకి 1 వేరియబుల్ ఉండేటటువంటివి ఏవి అని అంటున్నాడు, అలాగే ఏవి కావు అని అంటున్నాడు. మీ సమాధానాలకి కారణాలు చెప్పండి. ఫస్ట్ నువ్వు చూస్తే ఏకచరరాశి, ఒకే ఒక చరరాశి ఉండాలి. ఇక్కడ ఎక్సే ఉంది, ఇక్కడ ఎక్సే ఉంది. కాబట్టి ఇది నీకేమవుతుంది, ఏకచరరాశి అవుతుంది. ఇక్కడ నువ్వు చూస్తే ఇక్కడ y2, ఇక్కడ y ఉంది, కాబట్టి ఏకచరరాశి అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ t ఉంది, ఇక్కడ t ఉంది, కాబట్టి ఇది ఏకచరరాశి అవుతుందనే అనుకుంటాం. అంటే సింగిల్, అంటే మనకి 1 వేరియబుల్ బహుపది పాలినామియల్ అవుతుందని అనుకుంటాం. కానీ నువ్వు ఒకటి గమనించాలి, ఇక్కడ 3 × √t అంటే అర్థం ఏంటి, t పవర్ ఆఫ్ 1/2. నీకు ఎప్పుడు కూడా చరరాశి తాలూకా
పవర్స్ అనేవి ఎప్పుడు కూడా నీకు పూర్ణాంకాలు అయి ఉండాలి. అంటే నీకు ఇక్కడ చూస్తే 1/2 ఉంది, ఫ్రాక్షన్ ఉంది. ఫ్రాక్షన్స్ ఎప్పుడు కూడా నీకు అవి బహుపదుల కింద లెక్కించరు, కాబట్టి ఇది బహుపది అయితే కాదు. నెక్స్ట్ ఫోర్త్ చూస్తే ఏకచరరాశిలోనే ఉంది కానీ బహుపది అయితే అవ్వదు, కాబట్టి ఇది ఏకచరరాశిలో ఉన్న బహుపది కాదు. నెక్స్ట్ ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై ఉంది, కాబట్టి ఇది ఏకచరరాశిలోనే ఉంది కాబట్టి బహుపది అవుతుంది అనుకుంటాం. కానీ మనం ఒక అబ్జర్వేషన్ చేస్తే కిందన వై అనేది ఉంది, అప్పుడు పైకి వెళ్తే ఏమవుతుంది, y⁻⁻1 అవుతుంది కదా. మరి y⁻⁻1 అంటే నీకు చరరాశి తాలూకా ఘాతాంకంలో నెగిటివ్ నెంబర్ ఉన్నది లేదా ఫ్రాక్షన్స్ ఉన్నా నెగిటివ్ నెంబర్స్ ఉన్నా అవే ఉన్నా కూడా ఖచ్చితంగా నీకు అది బహుపది అయితే కాదు, కాబట్టి ఇది నీకు బహుపది కాదు. నెక్స్ట్ ఫిఫ్త్ చూస్తే ఇక్కడ x⁻10 y³ ప్లస్ t⁻50. ఇక్కడ ఏకచరరాశి ఒకే ఒక 1 వేరియబుల్ అంటున్నాడు. ఇక్కడ చూస్తే 3 ఉన్నాయి మనకు వేరు వేరువి, కాబట్టి ఇది ఏమవుతుంది 3 చరరాశులు ఉండేటటువంటి బహుపది అవుతుంది. కాబట్టి ఇది 3 చరరాశులు ఉండేటటువంటి బహుపది అవుతుంది. ఎందుకు, ఇక్కడ చూస్తే పవర్లో 10 ఉంది, ఇక్కడ పవర్లో 3 ఉంది, ఇక్కడ పవర్లో 50 ఉంది. అంటే ఇది బహుపది అవ్వకపోవడానికి ఎటువంటి రీజను లేదు. ఎందుకు, పవర్లో ఫ్రాక్షన్ లేదు, పవర్లో నెగిటివ్ నెంబర్ లేదు. కాబట్టి ఇక్కడ 3 వేరు వేరు చరరాశులు ఉన్నాయి కాబట్టి 3 చరరాశులు కలిగినటువంటి బహుపది పాలినామియల్ అయితే అవుతుంది. అది మనం ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కింది వాటిలో x² యొక్క గుణకము కోఎఫిషియంట్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి కొన్ని బీజీయ సమాసాలు బహుపదులు ఇచ్చాడు, వాటి తాలూకా x² కి ముందున్న గుణకము. ఇక్కడ x² కి ముందు ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు, కాబట్టి దీని తాలూకా x² కి కోఎఫిషియంట్ 1. నెక్స్ట్ ఇక్కడ చూస్తే x² కి ముందు ఏమీ లేదంటే 1 ఉన్నట్టు, అలాగే మైనస్ కూడా ఉంది కాబట్టి -1. నెక్స్ట్ ఇక్కడ x² కి ముందు ఏముంది π/2, కాబట్టి π/2 అనేది మనము కోఎఫిషియంట్ అంటే గుణకంగా చెప్పొచ్చు. ఇక్కడ x² అనేది ఇక్కడ ఎక్కడా లేదు కాబట్టి దీని తాలూకా గుణకం ఏమవుతుంది, అప్పుడు నీకు కోఎఫిషియంట్ 0 అనేది అవుతుంది. ఎందుకు, x² అనే పదమే నీకు కనబడట్లేదు కాబట్టి అది 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ చూస్తే 35వ పరిమాణము గల ఒక ద్విపది 100వ పరిమాణము గల ఒక ఏకపదులకు ఉదాహరణ ఇవ్వండి. 35 అనేది పరిమాణంగా ఉండేటట్టు మనకి పరిమాణం అంటే మనకి డిగ్రీగా మనం చెప్తాము. ఆ పరిమాణంకి 35 ఉండాలి అంటే దాని అర్థం ఏంటి, పవర్ లో 35 ఉండాలి, అదే మనకి మాక్సిమం నెంబర్ అవ్వాలి. మిగిలింది ఏది ఉన్నా లేకపోయినా మనకు అనవసరం. 35 పరిమాణం కలిగినటువంటి ద్విపది బైనామియల్ మనకి రాయమంటున్నాడు. కాబట్టి x⁻35 మనకి బైనామియల్ 2 అవ్వాలి కాబట్టి 2y, ఇది ఒకటి మనం రాసుకున్నాం కాబట్టి ఇది ఒక బైనామియల్ అవుతుంది. లేదు మనకి 35 పరిమాణంగా ఉండాలి కాబట్టి y⁻35 - 2x ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. అంటే ఇది మనకి ద్విపది బైనామియల్ అవ్వాలి, అలాగే దీని తాలూకా డిగ్రీ పరిమాణం అనేది 35 అవ్వాలి. మరి పరిమాణం అంటే ఏమిటి, అన్నింటి తాలూకా పవర్స్ లోకెల్లా హైయెస్ట్ పవర్ దేనికైతే ఉంటుందో అదే మనకి పరిమాణం డిగ్రీ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ రెండింటిలోకెల్లా వైకి 35 ఉంది కాబట్టి 35 అనేది మనకి డిగ్రీ పరిమాణం అవుతుంది. నెక్స్ట్ 100వ పరిమాణంగా ఏకపది మోనోమియల్ అని అంటున్నాడు. 100వ పరిమాణం ఉండాలి కాబట్టి y⁻100. ఆ విధంగా మనకి ఇది ఇప్పుడు ఏమవుతుంది, ఇది y⁻100 అనేది ఏకపది అవుతుంది, అలాగే 100 పరిమాణం కలిగినటువంటి ఏకపది కూడా అవుతుంది. కాబట్టి హైయెస్ట్ పవర్ లో ఏదైతే ఉంటుందో దాన్నే మనం పరిమాణము లేదా డిగ్రీగా మనం చెప్తాం. అంటే ఇవన్నిటి మీద మనకి బేసిక్ లెవెల్ అవగాహన అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకంటే వాడు అప్ టు 10th లెవెల్ వరకు అన్నాడు కాబట్టి చిన్న బేసిక్ లెవెల్ అని మనకు అడుగుతాడు, వెరీ టఫ్ లెవెల్ అని అడగడు. కాబట్టి అన్ని విషయాల గురించి పైన అవగాహన అనేది మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ చూస్తే కింది బహుపదుల పరిమాణాలను రాయండి. మనకి ఈ విధంగా ఒక బహుపది పాలినామియల్ ఇస్తాడు, దాని తాలూకా పరిమాణం అంటాడు. చాలా ఈజీగా మనం చేయొచ్చు. పరిమాణం అంటే ఇప్పుడే చెప్పాను, హైయెస్ట్ మనకి పవర్ లో ఏదైతే ఉంటుందో అదే మనకి ఆ బహుపది పాలినామియల్ తాలూకా డిగ్రీ పరిమాణంగా మనం చెప్తాం. వీటన్నింటిలోకి ఎలా చూస్తే మనకి x³ అనేది ఉంది కాబట్టి దీని పరిమాణం ఏమవుతుంది, 3 అనేది అవుతుంది. అంతేగాని x³ కి గుణకము 5 కదా, 5 అనేది కాదు మన ఆన్సర్. x³ అన్నిటికంటే పెద్ద హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో అది మనకి పరిమాణం అవుతుంది. మరి ఇందులోకి వచ్చి చూసేసరికి స్క్వేర్ కాబట్టి 2 అనేది మనకి డిగ్రీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసేసరికి మనకి ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు, ఇక్కడ దీని తాలూకా డిగ్రీ 1 అవుతుంది. మరి ఇక్కడ ఏమీ లేదు కదా, దీని తాలూకా పరిమాణం ఏమవుతుందంటే 1 అని అనుకుంటారు, కానీ 1 కాదు. ఎందుకు కాదో చెప్తాను. ఇప్పుడు 3ని నేను 3 × x⁻0 గా కూడా రాయొచ్చు. ఎందుకు, ఎనీథింగ్ పవర్ ఆఫ్ 0 తాలూకా వాల్యూ 1 కాబట్టి 1 × 3 అంటే మళ్ళీ మనకి 3 వస్తుంది. అంటే 3ని నేను 3 × x⁻0 గా రాయొచ్చు. ఇప్పుడు మనకి డిగ్రీ అంటే ఇది పరిమాణం అంటే అర్థం ఏంటి, పవర్ లో హైయెస్ట్ వాల్యూ కావాలి. ఇక్కడ ఉండేటటువంటి ఒకే ఒక పవర్ అదే మనకి హైయెస్ట్ అవుతుంది తప్పనిసరిగా. కాబట్టి దాని తాలూకా పరిమాణమే మనకి ఏమవుతుంది, 0 అనేది అవుతుంది. అంటే ఒక నెంబర్ ఇచ్చి దాని తాలూకా డిగ్రీ అడిగితే ఖచ్చితంగా దాని వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. నెక్స్ట్ కింది వాటిని రేఖీయ నెక్స్ట్ వర్గ ఘన బహుపదులుగా వర్గీకరించండి. రేఖీయ అంటే మనకి పాలినామియల్, వర్గ అంటే క్వాడ్రియాట్రిక్, ఘన అంటే క్యూబిక్. ఆ విధంగా 3 వేరువేరుగా విడదీయమని చెప్తున్నాడు. మనకు చూస్తే ఇక్కడ
హైయెస్ట్ అంటే మనం దేనిగా విడదీయాలి అంటే ఘన బహుపది క్యూబిక్ పాలినామియల్ అన్నా క్వాడ్రియాట్రిక్ పాలినామియల్ అన్నా రేఖీయ బహుపది అన్నా కూడా మనం ఏం చేయాలి అంటే లీనియర్ పాలినామియల్ రేఖీయ అంటే ఏం చేయాలంటే వాటి తాలూకు హైయెస్ట్ పవర్ వాల్యూ పరిమాణం అనేది మనం చూసుకోవాలి. ఇందులో పరిమాణం ఎంత ఉంది? 2 ఉంది. మరి 2 ఉన్నది అంటే అది వర్గమే అవుతుంది కాబట్టి ఇది క్వాడ్రియాట్రిక్ అంటే వర్గ బహుపది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే హైయెస్ట్ పవర్ లో 3 ఉంది కాబట్టి ఇది ఘన క్యూబిక్ పాలినామియల్. ఇందులో చూస్తే స్క్వేర్ ఉంది కాబట్టి ఇది వర్గ అంటే క్వాడ్రియాట్రిక్. ఇక్కడ చూస్తే నీకు ఇది ప్లెయిన్ గా ఉంది. పవర్ లో 1 ఉంటే అది నీకేమవుతుంది? రేఖీయ బహుపది అవుతుంది, లినియర్ పాలినామియల్ అవుతుంది కాబట్టి ఇది లినియర్. నెక్స్ట్ ఇక్కడ x క్యూబ్ ఉంది కాబట్టి ఇది క్యూబిక్ ఘన. నెక్స్ట్ r స్క్వేర్ ఉంది కదా, పరిమాణం 2 ఉన్నదంటే అది వర్గ అవుతుంది అంటే క్వాడ్రియాట్రిక్ వర్గ బహుపది. నెక్స్ట్ 3t పైన ఏమీ లేదంటే 1 ఉన్నట్టు కాబట్టి 1 ఉన్నది అంటే అది నీకు రేఖీయ అంటే పాలినామియల్ రేఖీయ బహుపది లినియర్ పాలినామియల్ అవుతుంది. ఆ విధంగా మనకి పవర్స్ లో ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా రేఖీయ ఏది, వర్గ ఏది, ఘన బహుపది ఏది అనేది సింపుల్ గా మనము డివైడ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు చూస్తే పేజ్ నెంబర్ 73లో మనకి యూజ్ అయ్యేటటువంటివి ఏమున్నాయంటే కారణాంకాలుగా విభజించండి, ఫ్యాక్టరైజేషన్ చేయమంటున్నాడు. మనం ఆల్రెడీ ఫ్యాక్టరైజేషన్ ఏ విధంగా చేయాలో చూసాము. 12x² అన్నాడు అంటే 12x² నేను 3x 4x గా విడదీసుకుంటాను. ఎందుకు? 3x × 4x 12x² అవుతుంది. అలాగే ఇటువైపు 1 ఉంది కాబట్టి నేను 1ని 1 × 1 గా రాస్తాను. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 4x × x 4x, అలాగే 3x × x 3x. ఇప్పుడు నీకు మిడిల్లో ఉన్నది ఏముంది? -7x ఉంది. అంటే -7x అవ్వాలంటే దాని అర్థం ఏంటి? ఎక్కడ మైనస్ ఉండాలి, ఎక్కడ మైనస్ ఉండాలి. అప్పుడు -4x -3x -7x అవుతుంది. కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్. అప్పుడు నీకు ఆ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 3x -1 ఒకటి అవుతుంది, 4x -1 అనేది మరొకటి అవుతుంది. ఆ విధంగా మనం ఫ్యాక్టరైజేషన్ చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ చూస్తే నెక్స్ట్ మనకి ఎక్సర్సైజ్ 5.1 చూస్తే మనకి పేజ్ నెంబర్ 135. అందులో చూస్తే కింది ప్రవచనాలు ఏవి సత్యమో ఏవి అసత్యమో, ట్రూ ఆర్ ఫాల్స్ మనకు చెప్పమంటున్నాడు. ఒక బిందువు గుండా ఒకే సరళ రేఖ ఒక రేఖ పోవును అని అంటున్నాడు. మనకి ఈ విధంగా ఒక పాయింట్ తీసుకుంటే దాని గుండా ఒకే ఒక రేఖ పోతుంది అని అంటున్నాడు. మనం దీన్ని అబ్జర్వేషన్ చేస్తే దీంతో పోలిస్తే ఒకే బిందువు గుండా అంటే ఈ బిందువు గుండా ఎన్ని రకాల రేఖలైనా మనం గీయొచ్చు. కాబట్టి ఒక బిందువు గుండా మనం అనంతమైనటువంటి రేఖలు గీయొచ్చు కాబట్టి అన్లిమిటెడ్ గా మనం గీయొచ్చు. వీడు ఇచ్చింది రాంగ్ కాబట్టి ఫాల్స్ గా మనం చెప్పొచ్చు. సెకండ్ది 2 వేరు బిందువులను కలుపుతూ అనంతమైన రేఖలు ప్రయాణించు అని అంటున్నాడు. ఈ విధంగా 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 పాయింట్స్ ని కలుపుతూ అనంతమైన రేఖలు గీయొచ్చు అని అంటున్నాడు. కాబట్టి ఇది ఇంపాసిబుల్, అసాధ్యం. ఎందుకు? 2 బిందువులను కలుపుతూ ఒకే ఒక రేఖను మాత్రమే గీయగలవు, కానీ వీడేమో అనంతమైన రేఖలు గీయొచ్చు అని అంటున్నాడు. కాబట్టి ఇది కూడా మనకు ఫాల్స్. ఒక బిందువు గుండా అయితే అనంతమైన రేఖలు గీయొచ్చు, 2 బిందువుల గుండా అయితే ఒకే ఒక రేఖ మాత్రమే గీయగలం. నెక్స్ట్ మూడోది అంతమయ్యే రేఖను 2 వైపులా నిరవధికంగా పొడిగించవచ్చు. అంతమయ్యే రేఖను ఈ విధంగా ఒక రేఖ ఇక్కడ వరకే ఉన్నదని అనుకోండి, దాన్ని మనం నిరవధికంగా పొడిగించవచ్చు. అంటే ఇటువైపు ఎంత దూరమైనా పొడిగించవచ్చు, అటువైపు ఎంత దూరమైనా పొడిగించవచ్చు. ఎందుకు? మనకి ఒక రేఖాఖండము లైన్ సెగ్మెంట్ అయితే అటువైపు ఇటువైపు లిమిటెడ్ గా అది ఎంత పొడవైతే ఉంటుందో మనకు ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ మనకి లైన్ సరళ రేఖ వచ్చేసరికి లెఫ్ట్ రైట్ 2 వైపులా కూడా ఎంత దూరమైనా పొడిగించవచ్చు. కాబట్టి నిరవధికంగా పొడిగించవచ్చు అని అంటున్నారు. కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? ట్రూ అనేది అవుతుంది. నెక్స్ట్ 2 వృత్తాలు సమానం అయితే అప్పుడు అవి వాటి వ్యాసార్థాలు సమానంగా అవును. ఈ విధంగా 2 సర్కిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి, అప్పుడు దీని తాలూకు వ్యాసార్థము సమానంగా ఉంటాయని అంటున్నాడు. అది నిజమే, వ్యాసార్థాలు సమానంగా ఉంటాయి. వ్యాసార్థాలు సమానంగా ఉన్నా, లేదా వ్యాసాలు డయామీటర్స్ సమానంగా ఉన్నా, లేకపోతే వృత్త పరిధి సమానంగా ఉన్నా ఆ 2 వృత్తాలు కూడా సమానంగా ఉంటాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకవేళ మనకు ఒక్కొక్కసారి వ్యాసాలు సమానమైన ఆ 2 వృత్తాలు ఏ విధంగా ఉంటాయి? సమానంగా ఉంటాయి, సర్వసమానంగా కూడా ఉంటాయి. ఒక వృత్తం తాలూకా వ్యాసార్థంతో ఈ విధంగా ఒకటి గీసాం అనుకోండి, అంతే వ్యాసార్థం కలిగినటువంటి దాంతో మరొక వృత్తాన్ని కూడా నువ్వు గీస్తే ఈ 2 వృత్తాలు నీకు ఏ విధంగా ఉంటాయి? కాంగ్రియంట్, సర్వసమానంగా ఉంటాయి అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏమో మనకి 151 పేజ్ లో ఉంది. రేఖలు మరియు కోణాలు వాటికి సంబంధించిన క్వశ్చన్ మనకి డిఎస్సి లెవెల్లో కొంచెం డెప్త్ లెవెల్ అడిగే ఛాన్స్ ఉంటే మనకి మాక్సిమం ఇలాంటి వాటి నుంచి వస్తుంది. ఫస్ట్ ఎక్సర్సైజ్ 1 చూస్తే ఎగ్జాంపుల్ 1 చూస్తే మనకి ఇక్కడ పీక్యూ మరియు ఆర్ఎస్ సరళ రేఖ అంటున్నాడు. పీక్యూ ఆర్ఎస్ లో మనకి లైన్స్ అంటున్నాడు, ఓ వద్ద ఖండించుకుంటాయని అంటున్నాడు. పిఓఆర్ ఇది
అలాగే ఆర్ఓక్యూ ఇది ఈ రెండు కూడా మనకి ఏ రేషియోలో ఉన్నాయి అంటున్నాడు 5:7 రేషియోలో ఉందంటున్నాడు. అంటే ఇది 5 పార్ట్స్ ఉంటాయి, ఇది 7 పార్ట్స్ ఉంటుంది. అయితే అన్ని కోణాల కొలతలు కనుక్కోండి. ఈ విధంగా ఎగ్జాంపుల్ 1 లో ఈ రకమైన క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి మనం ఒకటి అబ్జర్వేషన్ చేయాలి. ఇందులో ఉండేటటువంటి అన్ని క్వశ్చన్లు కూడా కొంచెం డెప్త్ లెవెల్లో ఉన్నా కూడా మనకి బేసిక్ లెవెల్లో ఏవైతే కోణాలకు సంబంధించి ఉన్నాయో అటువంటి వాటిని ఉపయోగించుకొని మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని అబ్జర్వేషన్ చేస్తే ఇది ఒక లైన్ పీక్యూ అనేది ఒక సరళ రేఖ. దానికి ఇదంతా కలిపితే మనకి ఏమవుతుంది 180 degrees అవుతుంది. అంటే రేఖీయ ద్వయము అంటే లినియర్ పెయిర్ అని అంటాం కదా. ఈ 5 parts 7 parts టోటల్ గా 12 parts కలిపితే ఖచ్చితంగా 180 degrees రావాలి. అందులో 5 parts తాలూకు వాల్యూ నాకు ఇప్పుడు కావాలి. 12 parts 180 అంటే ఏ విధంగా వచ్చింది 12 1s 12 ఇంకా నీకు 60 మిగిలింది. 12 5s 60 అంటే ఒక్కొక్క పార్ట్ కూడా 15. కాబట్టి నాకు ఇప్పుడు 5 parts కావాలి. 5 15 75 degrees అంటే ఇది 75. నెక్స్ట్ 7 parts కావాలి. ఒక పార్ట్ 15 7 parts అంటే 7 5s 105 అంటే ఇది 105. ఇప్పుడు ఇందులో నువ్వు ఇంకా ఏం చెప్పాము కోణాలు వాటి తాలూకు ధర్మాలు ఉపయోగించి ఈజీగా చేయొచ్చు. శీర్షాభిముఖ కోణాలు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. కాబట్టి ఇదే విధంగా చేసాం మనము రేఖీయ ద్వయము లినియర్ పెయిర్ ప్రకారంగా చేస్తాము. అంటే ఈ రెండు కలిపితే 180 రావాలి అనే ఉద్దేశంతో ఇది 75 ఇది 105కి మనం సెట్ చేసాం. కాబట్టి లినియర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే శీర్షాభిముఖ కోణాలు సమానం. కాబట్టి అప్పుడు ఇది 75 కాబట్టి ఇది 75 ఇది 75 కాబట్టి ఇది కూడా ఇది 105 కాబట్టి ఇది కూడా 105. టోటల్ గా ఒక బిందువును ఆధారంగా చేసుకుని ఉండేటటువంటి మొత్తం కలిపితే 360 డిగ్రీలు అవ్వాలి. ఇది 180 ఇది 180 మొత్తం కలిపితే 360. ఆ విధంగా మనము కోణాలు ధర్మాలు ఉపయోగించుకుని ఈజీగా చేయొచ్చు. ఇందులోనే ఇంకొక టఫ్ క్వశ్చన్ అనేది ఒకటి చూసి దీంతో కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గా చెప్పొచ్చు. డెప్త్ లెవెల్ అడిగితే ఇంతకు మించి డెప్త్ లెవెల్ అడగడు. అలాగని చెప్పేసి కష్టం అంటే చాలా ఈజీగా కూడా మనం చేయొచ్చు, కష్టం అయితే కాదు. వీడియో ఏమంటున్నాడు 6.14 లో సరళ రేఖలు XY MN లు O వద్ద ఖండించుకుంటున్నాయి. ఇక్కడ చూస్తే XY ఒక సరళ రేఖ MN ఇంకొక సరళ రేఖ. అవి ఎక్కడ ఖండించుకుంటున్నాయి O వద్ద ఖండించుకుంటున్నాయి. యాంగిల్ POY 90 degrees POY ఇది 90 degrees అని అంటున్నాడు. A:B = 2:3. ఇందులో ఇది A ఇది B ఇది 2 parts ఉంటే ఇది 3 parts ఉంది. ఎందుకు A:B ఏమో 2:3 అన్నాడు. Cను కనుగొనండి. మనకేమో C వాల్యూ కనుక్కోవాలంటే ఇది మనం కనుక్కోవాలి. మనం ఒకటి అబ్జర్వేషన్ చేయాలి. ఇందులో అన్ని రకాల కోణాల ధర్మాలు మనం ఉపయోగించి చాలా ఈజీగా అసలు పెన్ను పేపర్ వాడకుండా కూడా మనం చేయొచ్చు. మనం ఒక అబ్జర్వేషన్ చేస్తే ఇది ఒక సరళ రేఖ లైన్. మరి దానికి ఇటువైపు ఇది 90 ఉంటే ఇది ఆల్రెడీ 90 degrees అని వాడే చెప్పాడు. ఎందుకు POY 90 అన్నాడు. మరి ఇది ఎంత అవుతుంది 90 అవుతుంది. అంటే టోటల్ గా 90 degrees ని 2 parts A సర్దుకుంటుంది, 3 parts B సర్దుకుంటుంది. టోటల్ గా 5 parts ఖచ్చితంగా 90 degrees అవ్వాలి. ఈ రెండు కలిపితే 90 degrees అవ్వాలి. మనకి A అనేది కావాలి. A ఎంత అవుతుంది? A అనేది ఎన్ని పార్ట్లు 2 parts. మరి 5 parts 90 అయినప్పుడు 1 part ఎంత అవుతుంది 18 అవుతుంది. ఎందుకు 18 5 is 90. 1 part 18 2 parts కదా A అంటే 2 18s 36 degrees. అంటే A అనేది 36 degrees. నెక్స్ట్ ఇప్పుడు నీకేం కావాలి B గురించి కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు నీకు అడుగుతున్నదేమో C అడుగుతున్నాడు అంటే మనకి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ శీర్షాభిముఖ కోణాలు సమానం ఈక్వల్. కాబట్టి ఇటువైపు ఎంత ఉందో కావాలి అంటే ఇటువైపు ఎంత ఉందో మనకు తెలిస్తే చాలు. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా మనకు తెలుసు. దానికి ఆపోజిట్ లో ఉన్న ఇది కూడా మనకి తెలిసినట్టే. ఇది మనకి ఎంత తెలుసు? ఇది ఆల్రెడీ 90 అని మనకు తెలుసు. ఇప్పుడు ఈ ముక్క కూడా మనం కనుక్కున్నాం 2 parts 36 అంటే ఓవరాల్ నీకు ఎంత అవుతుంది 126. అంటే ఇటువైపు 126 అయితే మరి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ ఈక్వల్ కదా. కాబట్టి ఇది కూడా 126 అవుతుంది. అంటే C వాల్యూ ఎంత వచ్చింది 126. ఆ విధంగా మనము కోణాలు ధర్మాలు వాటిని ఉపయోగించుకొని చాలా ఈజీగా మనం చేయొచ్చు. నెక్స్ట్ మనం చూస్తే ఒక రేఖకు సమాంతరంగా ఉన్న రేఖలు అంటే ఇక్కడ మనకి ఒక రేఖకు సమాంతరంగా ఉన్న రేఖలు అంటే ఇక్కడ 3 మనకి ప్యారలల్ లైన్స్ ఇచ్చాడు. దానికి ఖండిస్తూ ఒక రేఖ ఉంది. ఈ ఖండించే రేఖను మనం తిర్యక్ రేఖ ట్రాన్స్వర్సల్ లైన్ గా చెప్తాము. మనకు అటువంటి సందర్భంలో ఎన్ని కోణాలు వస్తాయో మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే బేసిక్ లెవెల్ లో కొంచెం స్పీడ్ గా చెప్పేస్తే ఆల్రెడీ మనం దీని గురించి డిస్కషన్ చేసాము. కాకపోతే ఇక్కడ వచ్చింది కాబట్టి ఇంకొకసారి మాట్లాడుకుంటే క్లారిటీ అనేది వస్తుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 సమాంతర రేఖలే తీసుకున్నాను. అటువంటి సందర్భంలో ఎన్ని కోణాలు ఏర్పడతాయంటే 1 2 3 4 5 6 7 8 టోటల్ గా మనకి 8 యాంగిల్స్ ఏర్పడతాయి. ఎందుకు 2 సమాంతర రేఖలు ఒక తిర్యక్ రేఖ ఖండించింది. ఇక్కడ చూస్తే 3 లైన్స్ ఉన్నాయి. 3 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఖండించేటప్పుడు ఇక్కడ 4 ఇక్కడ 4 ఇక్కడ 4 టోటల్ గా 12 అనే వస్తాయి. అది పక్కన పెడితే మనం దీని గురించి బేసిక్ లెవెల్లో తెలుసుకుంటే చాలు. మనకి ఈ విధంగా ఏవైతే కోణాలు ఉన్నాయో వీటిని సదృశ్య కోణాలు అని అంటాం. అంటే సపోజ్ ఇది 1 2 3 4
5 6 7 8 సదృశ్య కోణాలు ఇక్కడ 1 ఇక్కడ 5 ఆ రెండు కూడా ఒకే వైపు రైట్ సైడ్ పైన ఉంది, ఇక్కడ కూడా రైట్ సైడ్ పైన ఉంది కాబట్టి 1 = 5 అవుతుంది. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అనురూప కోణాలు అంటాం లేదా సదృశ్య కోణాలు. 1 = 5 అవుతుంది, 4 = 8 అవుతుంది, 3 = 7 అవుతుంది, 2 = 6 అవుతుంది. ఎందుకు ఇక్కడ 2 ఏమో లెఫ్ట్ సైడ్ పైన ఉంది, ఇక్కడ కూడా 2 ఏమో లెఫ్ట్ సైడ్ పైన ఉంది కాబట్టి ఆ విధంగా అనురూపము అంటే అక్కడ ఏ ప్లేస్ లో ఏదైతే ఉంటుందో కింద అదే ప్లేస్ లో అలాంటిది ఏదో ఉందో చూసుకుంటే ఆ రెండు ఈక్వల్ గా ఉంటాయి. 1 = 5, 4 = 8 ఆ విధంగా చూసుకోవాలి. అది ఒక పార్ట్. నెక్స్ట్ శీర్షాభిముఖ కోణాలు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి 2 = 4 అవుతుంది, 1 = 3 అవుతుంది, 6 = 8 అవుతుంది, 5 = 7 అవుతుంది. అదొక పార్ట్. నెక్స్ట్ ఏకాంతర కోణాలు ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఏకాంతర కోణాలు అంటే లోపలే ఉండాలి. ఏక అంటే చెరో వైపు, అంతర కోణాలు ఇప్పుడు చూస్తే ఇది ఒక తిర్యక రేఖ కదా, అంతరంగా ఉండాలి అంటే ఇక్కడ 4 ఇక్కడ 6 ఈ రెండు కూడా ఏకాంతర కోణాలు సమానము అంటే ఇక్కడ 4 = 6 అవుతుంది. అలాగే లోపలే ఉండాలి, ఇది 3 అయినప్పుడు ఇది 5 కదా, 3 × 5 కూడా ఈక్వల్ అవుతుంది. ఈ రెండు కూడా ఏకాంతర కోణాలు సమానము, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సేమ్ అలాగే ఏక బాహ్య కోణాలు కూడా సమానము, ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇక్కడ 5 ఉంది, దానికి ఆపోజిట్ లో ఇక్కడ ఏముంది 7 ఉంది, బయట ఉండాలి, ఆపోజిట్ లో ఉండాలి అంటే అటువైపు 1 ఉంటే ఇటువైపు లెఫ్ట్ సైడ్, అటువైపు రైట్ తీసుకున్నాం మనం, ఇటువైపు లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం అంటే 1 = 7 అవుతుంది. అలాగే 2 = 8 అవుతుంది. ఇవేమిటివి ఏక బాహ్య కోణాలు, ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇంకా ఇందులో ఎన్ని రకాల కోణాలు అంటే అన్ని రకాల కోణాల ధర్మాలు దీని మీద మనం అప్లై చేయొచ్చు. నెక్స్ట్ చూస్తే తిర్యక రేఖ ఒకే వైపు ఉన్న అంతర కోణాలు అంటే సేమ్ సైడ్ ఇంటీరియర్ యాంగిల్స్, సంపూరకాలు సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 4, 5 ప్లస్ చేస్తే కంపల్సరీగా 180 degrees ఉంటుంది. అంటే 4 + 5 180 degrees. ఒకవేళ 180 లేదే అనుకో, దాని అర్థం ఏంటి ఈ రెండు సమాంతర రేఖలుగా లేవు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీకు కూర్చుని ఇంకొక రకంగా కూడా అడగచ్చు. ఏ విధంగా అడగచ్చు? రెండు రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించేటప్పుడు తిర్యక రేఖ ఒకే వైపు ఉన్న అంతర కోణాలు మొత్తం 180 degrees అయితే ఆ రెండు రేఖలు ఏమవుతాయి? సమాంతర రేఖలు, లంబ రేఖలు, సమాంతర రేఖలు మరియు లంబ రేఖలు ఏవి కాదు అని అంటాడు. అప్పుడు మనకి ఏమవుతాయి? సమాంతర రేఖలు అవుతాయి. అంటే వీటిలో ఏది మనకి ఫాలో అయినా కూడా ఆ రెండు రేఖలు సమాంతర రేఖలే. అంటే దాని అర్థం ఏంటి? సమాంతర రేఖలు అయినప్పుడు మాత్రమే ఈ రూల్స్ అన్ని నీకు అప్లై అవుతాయి. కాబట్టి 4 + 5 180. సేమ్ అలాగే ఇటువైపు తిర్యక రేఖ ఒకే వైపు అంతరంగా ఉండేది 3 × 6 ఉన్నాయి కాబట్టి 3 + 6 కూడా 180. సేమ్ సప్లిమెంటరీ, సేమ్ లోపల ఉన్న వాటి కోసం మాట్లాడాలి, బయట ఉన్న వాటి కోసం కూడా మాట్లాడాలి. తిర్యక రేఖ ఒకే వైపు ఉన్న బాహ్య కోణాలు 1, 8 అంటే 1 + 8 చేస్తే 180 degrees ఖచ్చితంగా వస్తుంది. సేమ్ నెక్స్ట్ 2 + 7 చేస్తే సప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి 180 degrees ఖచ్చితంగా వస్తుంది. ఇవన్నీ కూడా యాంగిల్స్. నెక్స్ట్ ఇంకా మనం ఇందులోనే మాట్లాడుకుంటే ఇది ఒక సరళ రేఖ. ఇప్పుడు 1, 2 ఈ రెండు ప్లస్ చేస్తే ఈ రెండు కూడా మనకి లినియర్ పెయిర్ అంటే రేఖీయ ద్వయము కాబట్టి 1, 2 ప్లస్ చేస్తే ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది? 180 degrees వస్తుంది. అప్పుడు ఆ రెండు కూడా ఏమవుతాయి? రేఖీయ ద్వయం అవుతాయి. సేమ్ అలాగే 3 + 4 చేసినా 180, 6 + 5 చేసినా 180, 7 + 8 చేసినా 180. కాబట్టి ఇన్ని రకాల కోణాలు, అన్ని రకాల మనకు తెలిసిన కోణాలన్నీ కూడా దీన్ని నువ్వు అప్లై చేసుకుంటే ఈజీగా మనం చేయొచ్చు. నెక్స్ట్ చూస్తే ఎక్సర్సైజ్ 8.14లో మనం చూస్తే దిగువ ప్రవచనాలు అసత్యమని చూపడానికి ఒక ప్రత్యుదాహరణ అంటే మరొక ఉదాహరణ చెప్పి ఇది కరెక్ట్ కాదు అని మనం నిరూపించాలి అని అంటున్నాడు. రెండు త్రిభుజాలలో అనురూప కోణాలు సమానమైతే అప్పుడు ఆ త్రిభుజాలు సర్వ సమానాలు అని అంటున్నాడు. మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ గా మనం వీటిని చెప్పుకోవచ్చు. వాడు ఏమంటున్నాడు? ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 ఉంది, లేకపోతే రెండు త్రిభుజాలలో అనురూప కోణాలు సమానమైన ఇప్పుడు ఇది 90 ఉంది, ఇది సపోజ్ 45 ఉంది, ఇది కూడా 45 ఉంది. సేమ్ ఇది 90 ఉంది, ఇది 45 ఉంది, ఇది కూడా 45 ఉంది. ఇక్కడ చూస్తే 90, 90, 45, 45, 45, 45 ఈక్వల్ గానే ఉన్నాయి. కానీ ఈ రెండు నీకు స్వరూపాలు సిమిట్రీ అవుతాయే తప్ప సర్వ సమానాలు అని అంటున్నాడు. అంటే కాంగ్రియంట్ అయితే మనకి అవ్వవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ స్వరూపాలు అంటే అవుతాయి, అంటే అనురూప కోణాలు సమానంగా ఉన్నంత మాత్రాన ఆ రెండు కూడా నీకు సర్వ సమానాలు అయితే అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకోటి తీసుకుంటాను. సమబాహు త్రిభుజం 60, ప్రతి దగ్గర 60 ఉంటుంది.
ఇది కూడా మన సమబాహు త్రిభుజం చిన్నది వేయచ్చు, పెద్దది కూడా వేయచ్చు. కాబట్టి అటువంటి సందర్భంలో ఆ రెండు కూడా నీకు సర్వసమానాలు కాంగ్రియంట్స్ అవుతాయా? సర్వసమానాలు అంటే అర్థం ఏంటి? భుజాలు, కోణాలు, ఏరియా అన్ని ఎవ్రీథింగ్ ఇది ఎలా ఉందో అది కూడా యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే ఉండాలి. ఇక్కడ చూస్తే నీకు స్వరూపాలకు వచ్చేసరికి అనురూప కోణాలు సమానంగా ఉంటాయి. అంత మాత్రాన రెండు కూడా నీకు సర్వసమానాలు అయితే అవ్వవు, స్వరూపాలు అయితే అవుతాయి. ఆ పాయింట్ ప్రకారంగా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాం. నెక్స్ట్ సెకండ్ది, అన్ని భుజాలు సమానంగా ఉన్న చతుర్భుజము ఒక చతురస్రం అవును అని అంటున్నాడు. అంటే అదొక్క పాయింటే కాదు, ఇంకా ఏమైనా నువ్వు ఎక్స్ట్రాగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి వాడు అన్నిది తప్పు అని చెప్పమంటున్నాడు మనకి. నువ్వు అన్ని భుజాలు సమానంగా ఉండే చతుర్భుజము చతురస్రమే అవ్వాలా? రాంబస్ కూడా అవుతుంది కదా, ఎందుకు రాంబస్ లో కూడా 4 భుజాలు సమానమే కాబట్టి చతురస్రం అని అంటున్నాడు వీడు. కానీ అది రాంగ్. చతురస్రంతో పాటు రాంబస్ కూడా అయ్యే అవకాశం ఉంటది. వాడు ఒక్క భుజాలే సమానం అన్నాడు కాబట్టి చతురస్రము రాంబస్ రెండు కూడా నీకు భుజాలు సమానంగా ఉంటాయి. నెక్స్ట్ మూడోది, అన్ని కోణాలు సమానంగా ఉన్న చతుర్భుజం ఒక చతురస్రం అవును. అన్ని కోణాలు సమానం. చతురస్రంకి వచ్చేసరికి అన్ని కోణాలు సమానమే, 90 90 90. కానీ అదొక్కటే ఉంది అన్ని కోణాలు సమానంగా ఉన్న చతుర్భుజము. దీర్ఘ చతురస్రము రెక్టాంగిల్ కూడా ఉంది, అన్ని కోణాలు ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees. సో దీస్ ఆర్ నాట్ ఈక్వల్. అంటే చతుర్భుజము ఇది అన్ని కోణాలు సమానంగా ఉన్న చతుర్భుజం ఒక చతురస్రమే అవ్వను అంటున్నాడు. చతురస్రమే అవ్వాలని లేదు, దీర్ఘ చతురస్రం కూడా అవ్వచ్చు. నెక్స్ట్ ఫోర్త్ది, పూర్ణ సంఖ్యలు ఏ మరియు బీలకు √a² + b² √a+b అని అంటున్నాడు. మనకి √a+b² అయితే స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయ్యి a+b మిగులుతుంది. అంతేగాని a+b² పెట్టలేదు నీకు, a² + b² కి రూట్ పెట్టాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా a+b అయ్యే ఛాన్స్ అయితే లేదు, కాబట్టి నాట్ ఈజ్ ఈక్వల్ టు. నెక్స్ట్ ఫిఫ్త్ది, పూర్ణాంకం n అన్నింటికి 2n² + 11 అనేది ఒక ప్రధాన సంఖ్య అవును. అంటే 2n² + 11 అనేది ఎల్లప్పుడూ నీకు ప్రధాన సంఖ్య అవ్వదు అనేటట్టు వాడే చెప్పాడు. ఎందుకు? అసత్యం అని నిరూపించని అంటున్నాడు. అంటే ఇది అసత్యమే, అన్ని వేళ ఇది అవ్వదు కాబట్టి దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పని అంటున్నాడు. అంటే n ప్లేస్ లో నేను పూర్ణాంకము హోల్ నెంబర్ పెట్టాలి. 0 పెట్టాను అనుకో 0² అంటే ఇదంతా 0 అయిపోతుంది. 11 అనేది ప్రైమ్ నెంబరే. 1 పెట్టాను అనుకో 1² అంటే 1 2 అప్పుడు ఇదంతా కలిపితే 2 అవుతుంది. 2 + 11 13 కూడా ప్రైమ్ నెంబర్. ఆ విధంగా వేసుకుంటూ వెళ్తే మనం 11² చేస్తామనుకో, అంటే n ప్లేస్ లో 11 వేస్తే 11 కూడా మనకి పూర్ణాంకమే, హోల్ నెంబరే. 11² చేస్తే 11² అంటే 121. 121 × 2 242. 242 + 11 253 వచ్చింది. మరి 253 అనేది ప్రైమ్ నెంబరా? ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకు? నువ్వు చూసుకో, ఆల్టర్నేటివ్ ఈక్వల్ గా ఉంటే 3 + 2 5, ఇక్కడ 5 అంటే 5 + 5 ఖచ్చితంగా ఇది నీకు 11 తో డివైడ్ అవుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కావాలంటే చూడు, 11 2 = 22, ఇంకా నీకు 3 మిగిలింది. 3 పక్కన 3 అంటే 33, 11 3 = 33. అంటే 253 అంటే ప్రైమ్ నెంబర్ అవ్వాలి అంటే దీనికి ఫ్యాక్టర్స్ 1 253 కాకుండా ఇంకా ఏమీ ఉండకూడదు. కానీ ఇప్పుడే మనం కనిపెట్టాము ఒకటి. ఏం కనిపెట్టాము? 11 తో కూడా డివైడ్ అయిపోతుంది కాబట్టి దీని ఫ్యాక్టర్స్ 11 కూడా అవుతుంది. కాబట్టి అప్పుడు ఇది ప్రధాన సంఖ్య అవుతుంది, సంయుక్త సంఖ్య అవుతుంది. సంయుక్త సంఖ్య అవుతుంది అంటే n = 10 వరకు ఇది సరిపోతుంది. 11 వేసావు అంటే అది నీకు సరిపోవట్లేదు కాబట్టి ఎల్లవేళలా ప్రధాన సంఖ్య అయితే అవ్వదు. నెక్స్ట్ సిక్స్త్ది, పూర్ణ సంఖ్య n అన్నింటికి ఇక్కడ ఉండేది మనకు ఒక ప్రధాన సంఖ్య అని అంటున్నాడు. పూర్ణ సంఖ్యలు అన్నింటికి అంటే n ప్లేస్ లో నేను ఇక్కడ సపోజ్ n ప్లేస్ లో 41 వేసాను అనుకో, అప్పుడు 41 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 41² అనేది ఏ స్క్వేర్ అయినా కూడా నీకు అది ప్రైమ్ నెంబర్ అయితే అవ్వదు. 2² 4 ప్రైమ్ నెంబర్ కాదు, 3² 9 ప్రైమ్ నెంబర్ కాదు. అంటే నువ్వు దేనికి స్క్వేర్ చేసినా అది ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి n = 41 వేస్తే అప్పుడు 41 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ప్రధాన సంఖ్య అవ్వదు. ఆ విధంగా మనము చూసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం సింపుల్ లైన్స్ ఈ మూడు మనం చూస్తే చాలా ఇంపార్టెంట్. రెండు బేస్ సంఖ్యలు మొత్తం సరి సంఖ్యని రుజువు చేయండి అంటున్నాడు. మనం రుజువు చేయవలసిన అవసరం అయితే లేదు. ఏ రెండు బేస్ సంఖ్యలు మొత్తమైనా సపోజ్ 1 3 ఉంది, వాటికి ప్లస్ చేస్తే 4 వస్తుంది, ఈవెన్ నెంబర్. సపోజ్ 5 11 ఉంది, ఈ రెండు కూడా నీకు ఏమవుతాయి? ఆడ్ నెంబర్స్, బేస్ సంఖ్యలే. వాటిని ప్లస్ చేస్తే 16 మనకేమొస్తుంది? సరి సంఖ్య, ఈవెన్ నెంబర్ వస్తుంది. కాబట్టి ఏ రెండు బేస్ సంఖ్యలు మొత్తమైనా మనకు ఖచ్చితంగా సరి సంఖ్య, ఈవెన్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ రెండు బేస్ సంఖ్య లబ్ధం బేస్ సంఖ్య అని చెప్పండి అని అంటున్నాడు. బేస్ సంఖ్యలో ఆడ్ నెంబర్స్ తీసుకోమంటున్నాడు. 7 9 తీసుకుంటాను. వాటి తాలూకు ప్రోడక్ట్ లబ్ధము అంటే ప్రోడక్ట్ 63 మనకి బేస్ సంఖ్య వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 11 తీసుకుంటాను, నెక్స్ట్ 9 తీసుకుంటాను. 11 × 9 11 9 రెండు కూడా నీకేమవుతాయి? ఆడ్ నెంబర్స్ అవుతాయి. వాటి తాలూకు ప్రోడక్ట్ ఇంటూ 99 కూడా నీకు బేస్ సంఖ్య. కాబట్టి ఏ రెండు బేస్ సంఖ్యలు లబ్ధమైనా ఖచ్చితంగా బేస్ సంఖ్య ఆడ్ నెంబరే అవుతుంది. ఆ విషయం ఒకటి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ది, 3 వరుస సరి సంఖ్యల మొత్తం 6తో నిశ్శేషంగా భాగింపబడుతుంది. 3 వరుస
సరి సంఖ్యల మొత్తము నేను 2 తీసుకుంటాను, 4 తీసుకుంటాను, 6 తీసుకుంటాను. ఈ మూడు కూడా కాంజిగ్యూటివ్ ఈవెన్ నెంబర్సే. వాటి తాలూకా మొత్తము సమ్ ఆఫ్ 3 కాంజిగ్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఎంత అవుతుంది? నీకు 12 అవుతుంది. ఈ 12 అనేది ఖచ్చితంగా 6 తో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇంకొక 3 వరుస సరి సంఖ్యలు తీసుకుంటాను. 4, 6, 8 చూస్తే 4, 6, 10, 10, 8, 18. 18 కూడా 6 తో డివైడ్ అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఏ 3 వరుస సరి సంఖ్యల మొత్తమైనా ఖచ్చితంగా 6తో భాగించబడుతుంది, నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే 0తో, అంటే దీన్ని డివైడ్ చేస్తే 6 తోటి ఎగ్జాక్ట్ గా 0 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొకటి తీసుకుంటాను, అంటే ఇంకొక 3 వరుస సరి సంఖ్యలు తీసుకుంటాను. 10, 12, 14. వీటిని తీసుకుంటే నాకేమొస్తుంది? 12, 14 ఏమవుతుంది? 26. 26 ప్లస్ 10 36. 36 కూడా 6 తోటి ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది. కాబట్టి మనం ఫైనల్ గా ఒక పాయింట్ చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? 3 వరుస సరి సంఖ్యల మొత్తము ఎల్లప్పుడూ 6తో నిశ్శేషంగా భాగించబడుతుంది అని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడతో మనకి 9th క్లాస్ సెమిస్టర్ 1లో డిఎస్సి ఎస్జిటికి సంబంధించి ఏ లెవెల్లోనైతే మనకు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందో వాటన్నింటి గురించి కూడా డిస్కషన్ అయితే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వీడియోలో 9th క్లాస్ సెమిస్టర్ 2 గురించి కూడా కంప్లీటెడ్ గా మనకి ఉపయోగపడే వాటి గురించి డిస్కషన్ అయితే చేద్దాం. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చిందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోని షేర్ చేయండి. అలాగే శివ సార్ మ్యాథ్స్ క్లాస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.